పాపం మొన్నే ఆ పిల్ల మీద వాళ్ళ క్లాస్ వాళ్ళు ముగ్గురు అత్యాచార ప్రయత్నం చేశారా. ఇది ఎప్పుడు జరిగింది? చూసావా, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఏడు తెలుసు నీకు బోడి. రోజు ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఆ అమ్మాయికి ఏమీ చేయలేని దేవుళ్ళ నేను ఆ పందిర్లో కూర్చోలేనురా. మరి ఏదో ఒకటి చేయొచ్చు కదా స్వామి. మరి మీరందరూ ఎందుకున్నారా? నీకు డాన్స్ వేయడానిక? చట్టమని ఓ చుట్టాన్ని నెట్టుకున్నారు కదా. ఎవడో చేసిన పాపానికి మా పందిరికి రానంటావా గణేశ? నేను రానురా. ఒకటి చేసిన పాపాన్ని అరికట్టినోడు కూడా పాపేరా పాపి. కొంతమంది మగ పురుగులు అదనంగా వచ్చే ఆదాయాన్ని వదలట్లేదు, అదనంగా వచ్చే ఆడదాన్ని వదలట్లేదు. ఒకదాన్ని నమ్ముకొని ఎవ్వడు లేడు. ఇప్పుడు నన్ను తీసుకోండిరా. ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేయాలంటే నా శక్తులు వాడను, చేతులు వాడతాను. అలాగే ప్రతి మనిషిలోని శక్తి ఉంటది. నా వాళ్ళు, నాది, నేను అనే వ్యామోహాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసినప్పుడే నీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. ఈ ఆడవాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలు సకానికి సగం ఈ పరువుని భయపడే బయటికి రావట్లేదు. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. పరువు పోవాలన్నా ప్రజల వల్లే, పరువు రావాలన్నా ప్రజల వల్లే. చెడ్డవాడికి శిక్ష పడాలంటే మంచోడికి న్యాయం జరగాలి.